హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతుంది టాటా హ్యారియర్ ఈవ్ వచ్చి. ఇది వచ్చేసి టాప్ ఎండ్ అనమాట. ఇందులో రెండు రకాలు ఉంటాయి, 65 కిలో వాట్స్ అండ్ 75 కిలో వాట్స్. 65 కిలో వాట్స్ వచ్చేసి 400 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అండ్ 75 కిలో వాట్స్ వచ్చేసి 600 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ కీ తోటి మనం కార్ ని స్టార్ట్ చేయొచ్చు అండ్ స్టాప్ చేయొచ్చు. అండ్ కార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ని కూడా మనం మూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెన్సార్ కి అండ్ ఫిజికల్ కి దాంతో పాటు కార్డ్ కూడా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే లెవెల్ 2 అడాస్ క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ దాంతో పాటుగా సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ చూసినట్లయితే ఈ క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మన కార్ ముందు ఏదైతే వెహికల్ ఉందో దాని స్పీడ్ ని క్యాప్చర్ చేసి మన కార్ అయితే మూవ్ అవుతుంది. దీనిలో మనకి రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, 65 కిలో వాట్స్ అండ్ 75 కిలో వాట్స్. 65 కిలో వాట్స్ తో 538 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ 75 కిలో వాట్స్ తో 600 ప్లస్ కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ చూసుకున్నట్లయితే పవర్ చూసుకున్నట్లయితే మనకైతే 235 బిహెచ్పి తో 350 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి రేర్ వీల్ డ్రైవ్. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ చూసుకున్నట్లయితే 390 బిహెచ్పి తో 504 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ లో 0 to 100 జస్ట్ 6.3 సెకండ్స్ వెళ్తుందని వీళ్ళే చెప్తున్నారు. అండ్ రేర్ వీల్ డ్రైవ్ లో 6.9 సెకండ్స్ వెళ్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీని లెంత్ వచ్చేసి 4607 mm అండ్ విడ్త్ చూసినట్లయితే 2132 mm అండ్ హైట్ వచ్చేసి 1740 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm. ఇప్పుడు మనం వచ్చేసి టాటా కారియర్ హ్యావీ వచ్చేసి ఫ్రంట్ గ్రిల్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే టాటా లోగో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం టాటా ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి అండ్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కంపెనీలో కూడా సెన్సార్స్ అయితే ఉంటాయి. సెన్సార్స్ వచ్చేసి ఎప్పుడు ఉపయోగపడుతుంటే మనం ఎప్పుడైనా పార్కింగ్ చేసేటప్పుడు కానీ ఫ్రంట్ ఇంకో కార్ ఉన్నాం లేకపోతే ఫ్రంట్ ఎవరైనా మనుషులు ఉంటే ఈ సెన్సార్స్ వచ్చేసి డిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 55R19 వీల్తో వస్తుంది అండ్ ఈ కార్ వచ్చేసి మనకి 4 వీల్ డ్రైవ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం కార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సేమ్ యాజ్ యూజువల్గా మనకైతే టాటా బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే టాటా హ్యారియర్ ఈవీ అని మనకి ఇక్కడైతే లోగోస్ ఉంటుంది. అండ్ చూసినట్లయితే సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఉంటాయి. అండ్ చూసుకున్నట్లయితే మనం సింపుల్గా ఇలా అంటే మనకైతే ఈ టెయిల్గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చాలా అంటే చాలా హెవీ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి యావరేజ్గా 500 లీటర్స్ కెపాసిటీ మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎక్స్ట్రా వీలైతే ఉంటుంది, ఇక్కడ కిట్ అయితే ఉంటుంది అనమాట, అంటే టైర్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా ఏదైనా తగ్గించుకోవడానికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు వేరే ఈవీ కార్కి అయితే మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ బటన్ క్లిక్ చేస్తే అక్కడైతే మనమైతే వేరే కార్కి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సీట్స్ యూజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్గా చాలా అంటే చాలా స్పేషియస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్గా ప్రీమియం లెదర్ తోటి వీళ్ళైతే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే JBL స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే బ్యాక్ సైడ్ సీట్ కూర్చుంటారో యావరేజ్గా హైట్ అయితే చాలా. ఇప్పుడు మనం కో ప్యాసింజర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా మనకైతే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే కొంచెం లో బాస్ వచ్చిందనమాట ఏమైనా సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ పెట్టుకోవడానికి కానీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా మనం 1 క్లిక్ తోటి మనకైతే విండోస్ అయితే డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే మేము ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేటర్ సీట్స్ అనమాట. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. సింపుల్గా ఇలా క్లిక్ చేస్తే మనకైతే సీట్స్ ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళడానికి అయితే ఈ బటన్ అయితే పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం డోర్లో చూసుకున్నట్లయితే 4 బటన్స్ ఉంటుంది అనమాట, 4 విండోస్ అప్ కానీ డౌన్ కానీ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి లేకపోతే ఏమైనా మొబైల్ యాక్సెసరీస్ కావచ్చు మొబైల్ పెట్టుకోవడానికి అయితే మనకైతే ఇక్కడైతే చాలా స్పేషియస్గా వీలైతే ఇచ్చారనమాట. సింపుల్గా మనం ఈ కార్ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు కదా, జస్ట్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి కార్డ్ టాటా వాళ్ళు అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్గా ఈ కార్డ్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే సింపుల్గా మనకైతే కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాంగ్స్ కానీ లేకపోతే ఇక్కడ వాయిస్ కంట్రోల్స్ కానీ ఇక్కడ బ్లూటూత్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే క్రూజ్ కంట్రోల్ యాజ్ యూజువల్గా టాటా కంపెనీ వాళ్ళు ప్రతి కార్కి ప్రొవైడ్ చేసినట్టయితే ఈ స్టీరింగ్ అయితే యాజ్ యూజువల్గా సేమ్ ఉందన్నమాట. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే లైట్స్ అయితే అంటే ఫాగ్ లైట్స్ కానీ లేకపోతే అప్ కానీ డౌన్ కానీ వచ్చిందనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ
వైపర్స్ అనమాట. వైపర్స్ కానీ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకున్నది ఇక్కడైతే బటన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చాలా అంటే చాలా మోడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్మల్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే స్నో లేకపోతే గ్రాస్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బడ్ మీద వెళ్ళేటప్పుడు దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాండ్ మీద వెళ్ళేటప్పుడు, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా మౌంటైన్స్ కానీ ఏమైనా ఎక్కేటప్పుడు అయితే మనం ఇది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ కష్టం అనమాట, అంటే చాలా డిఫరెంట్ రకాలు అయితే మనకైతే వెహికల్ ఇచ్చారు డ్రైవ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో పార్కింగ్ చేసేటప్పుడు ఇదైతే బటన్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ సంబంధించినవి కావచ్చు, లేకపోతే పార్కింగ్ లైట్స్ కావచ్చు, లేకపోతే లైట్స్ కావచ్చు. ఇక్కడ అంటే చాలా చాలా రకాలైతే మనకైతే వీలైతే ఓన్లీ సింగిల్ టచ్ తోటి అయితే మనకైతే ఇవైతే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే మొబైల్ సింపుల్గా ఇలా ప్లేస్ చేసి ఇక్కడైతే వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 సాకెట్స్ అయితే ఇచ్చారు, ఒకటి వచ్చేసి యూఎస్బీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే, అండ్ దాంతోపాటు అమెజాన్ అలెక్సా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సింపుల్గా మనం చూసుకుంటే AQI ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా నార్మల్గా అయితే ఉంది. ఇది చూసినట్లయితే అంటే 300-400 దాటితే మనకైతే చాలా డేంజర్ జోన్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకైతే డాల్బీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్కేడ్ అంటే మనం యాప్ తోటి కూడా దీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే క్లైమేట్ కంట్రోల్ కావచ్చు, ఆటో పార్కింగ్ సిస్టమ్స్ కావచ్చు, చాలా చాలా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 14.5 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ అనమాట. అండ్ చూసినట్లయితే చాలా అంటే నావిగేషన్ కావచ్చు, అండ్ ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరికైనా లొకేషన్ పంపించాలంటే ఇక్కడైతే షేర్ మై లొకేషన్ మీద క్లిక్ చేస్తే మనకైతే పంపించవచ్చు. అండ్ ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేస్తే మనకైతే 360 డిగ్రీస్ కెమెరా అయితే వస్తుంది. అండ్ టాటా వాళ్ళకి అసిస్టెంట్ కాల్ చేయాలనుకుంటే అక్కడ మీద దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళ అసిస్టెంట్స్కి అయితే మనకైతే కాల్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ రేడియో కానీ ఫోన్స్ కానీ చాలా అంటే చాలా అయితే వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా యాంటీనా కెమెరా, ఇది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి అయితే కార్ లోపల కూర్చొని చూద్దాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే జూమ్ ఇన్ అంటే ఎవరైనా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బ్రైట్నెస్ కావచ్చు, లేకపోతే రూప్ కావచ్చు, అంటే 1 మినిట్సా 2 మినిట్సా 3 మినిట్సా ఎన్ని మినిట్స్ మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనకైతే ప్రూఫ్ లాగా, అంటే వాళ్ళ తప్పు ఉందని ప్రూఫ్ లాగా అయితే మనకైతే చూపించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ అంటే ఇక్కడ QR కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీద స్కాన్ చేస్తే మనకైతే ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం టాటా హ్యారీ రివ్యూ వచ్చేసి ఆటో పార్క్ తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ పార్కింగ్ బ్రేక్ క్లిక్ చేశాక ఇక్కడ డ్రైవ్ మోడ్ పెట్టాక మనకైతే ఇలాగ సర్చింగ్ జరుగుతుంది. ఇది ఎక్కడంటే మాల్స్లో ఇక్కడ లైన్స్ ఉన్నప్పుడు అయితే ఇది వర్క్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ మనం టీ మీద క్లిక్ చేస్తే పార్కింగ్ వస్తుంది. ఇక్కడైతే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకైతే ఈ వెహికల్ సింబల్ అయితే వస్తుంది. ఇక్కడ మనం టీ మీద క్లిక్ చేశాక మనకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది, ఆటో పార్కింగ్, రిమోట్ పార్కింగ్. ఆటో పార్కింగ్ ఎలా అంటే మనం కార్ లోపల ఉంటే మనైతే పార్కింగ్ చేసుకోగలం. రిమోట్ పార్కింగ్ అంటే మన దగ్గర కార్ దిగాక మన దగ్గర కీ ఉంటుంది కదా, ఆ కీ తోటి అయితే మనం అయితే పార్కింగ్ చేసుకోగలం. ఇప్పుడు ముందుగా మనం ఆటో పార్కింగ్ తెలుసుకుందాం. ఆటో పార్కింగ్ క్లిక్ చేశాక మనం స్టీరింగ్ దాంతోపాటు బ్రేక్స్ అయితే మనం వదిలేయాలి. చూసుకున్నట్లయితే మనం బ్రేక్స్ స్టీరింగ్ వదిలేస్తాం. ఇదే ఆటో పార్కింగ్ చేస్తుంది అనమాట.